ఎర్ర కందిపప్పును చాలా మంది తరచూ వాడుతూనే ఉంటారు. దీన్నే మైసూర్ పప్పు అని కూడా పిలుస్తారు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మైసూర్ పప్పును చాలా మంది వంటల్లో వాడుతుంటారు. దీంతో చేసే పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఇతర కూరల్లోనూ దీన్ని వేయిస్తుంటారు. దీంతో కూరలకు చక్కని రుచి వస్తుంది. కొందరు రైస్ వంటకాల తయారీలోనూ మైసూర్ పప్పును ఉపయోగిస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యకరమైనదేనా? ఈ పప్పును తినవచ్చా? దీన్ని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఈ పప్పును అసలు ఎవరు తినకూడదు వంటి విషయాలను పోషకాహార నిపుణులు వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మైసూర్ పప్పులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారం తినని వారు ఈ పప్పును తింటుంటే ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. శాకాహారులకు ఈ పప్పు ప్రోటీన్లను అందిస్తుంది. ప్రోటీన్ల వల్ల కండరాల కణజాలానికి మరమ్మతులు జరుగుతాయి. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి, దృఢంగా మారతాయి, చక్కని దేహాకృతి సొంతమవుతుంది. శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మైసూర్ పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, మలబద్ధకం తగ్గేలా చేస్తుంది. ఈ పప్పును తింటే పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఎక్కువసేపు ఉన్నా ఆకలి వేయదు, ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. మైసూర్ పప్పు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఈ పప్పులోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మైసూర్ పప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఐరన్ వల్ల రక్తం వృద్ధి చెందుతుంది, రక్తహీనత తగ్గుతుంది, నీరసం, అలసట తగ్గిపోతాయి. మైసూర్ పప్పులో ఉండే ఫైబర్ కారణంగా దీన్ని తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీంతో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ పప్పులో అనేక రకాల బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మైసూర్ పప్పును తింటే ఫోలేట్ అధికంగా లభిస్తుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలను కూడా అధికంగా పొందవచ్చు. మైసూర్ పప్పును ఎవరైనా సరే తినవచ్చు. దానివల్ల ఎలాంటి హాని కలగదు. ఇది కూడా ఒక పప్పు జాతికి చెందినదే. అయితే ఏ ఆహారాన్నైనా తక్కువగా తినాలనే సామెతగా ఈ పప్పును కూడా మోతాదులోనే తినాలి. అప్పుడే ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది.